నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన డీజీపీ గౌరవ గౌతమ్ సవాంగ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే చూసాం సార్. అండ్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యతిరేకంగా డీజీపీ గారిని ఉద్దేశించి కూడా లేఖలు రాయటం అండ్ ఈ లేఖలకి రిప్లై కొంత గందరగోళ వాతావరణం అయితే చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుందో మీకు, మీ ఒపీనియన్ ఏంటి అసలు? నమస్కారం. న్యాయదేవతకి, గౌరవ న్యాయస్థానాలకి, న్యాయమూర్తులకి నమస్కారం. న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా నాకు అచంచల విశ్వాసం, గౌరవం ఉన్నాయి. ఎవరైనా బాధపడితే అది స్పోర్టివ్గా తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల్లో ఒక భాగంగా ఈ వీడియో చేశానని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దామోదర్ గౌతమ్ సావంగ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు. బాబు గారు, మీరు చాలా తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. గౌతమ్ సావంగ్ గారు బాబు గారిలాగా 2 ఎకరాల ఆసామికి పుట్టల అత్యున్నతమైనటువంటి కుటుంబంలో పుట్టారు. ధనవంతుల కుటుంబంలోనే పుట్టారు. ఆయన 1986 బ్యాచ్ ఆఫీసర్ అయినా కూడా, ఐపీఎస్ ఆఫీసర్, ఈరోజు వరకు ఒక అవినీతి మచ్చపడని పోలీస్ ఆఫీసర్, డీజీపీ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆఫీసర్ దామోదర్ గౌతమ్ సావంగ్ గారు బాబు గారు. అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడము, అటువంటి వ్యక్తిని కోర్టులకు ఎడతడము చేయటానికి మీకు సిగ్గు శరం ఉండాలి. బాబు గారు, మీది నాలిక తాటి మట్ట. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 2015 సంవత్సరంలో గౌరవ రాష్ట్రపతి గారి అవార్డు వచ్చింది ఆయనకి, అత్యుత్తమ పోలీస్ ఆఫీసర్గా. రాష్ట్రపతి గారి అవార్డు 2015 మీరు ముఖ్యమంత్రిగా ఉండగా బాబు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా బాబు గారు 2002లో పోలీస్ మెడల్ ఇచ్చారు. మెరిటోరియల్ సర్వీస్ చేశారు ఆయనని. బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో మీరు ముఖ్యమంత్రి బాబు గారు. గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఏమైనా మతి స్థిమితం లేకుండా పోయిందేమో ఈ మధ్యకాలంలో, మతి భ్రమించినట్లుగా అనిపిస్తోంది. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే 2003లో దామోదర్ గౌతమ్ సావంగ్ గారికి గ్యాలంటరీ పోలీస్ మెడల్ ఇచ్చారు బాబు గారు. మీరే గ్యాలంటరీ పోలీస్ మెడల్ అంటారు దాన్ని. ఇట్లా మెడలో వేసారు చూసారా, మీరే ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే 2005లో సిఆర్పిఎఫ్ డిఐజీగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు కేంద్ర ప్రభుత్వ విధుల్లో సిఆర్పిఎఫ్. అప్పుడు డీజీ కమెండేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది ఆయనకి. అవినీతి మచ్చ లేదు, అవినీతి మరక లేదు దామోదర్ గౌతమ్ సావంగ్ గారి మీద. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, చాలా నీతి నిజాయితీ పరుడైనటువంటి గౌతమ్ సావంగ్ గారి మీద లేనిపోని అభండాలు వేయటము మీకే కాదు, కొంతమంది న్యాయ దేవతలకి కూడా భావ్యం కాదు. సూచనలు చేసే హక్కు, ఆదేశాలు జారీ చేసే హక్కు న్యాయస్థానాలకు ఉన్నది. అంతేకాని మొట్టికాయలు వేయటమో, ఆయనకు టోపీ ఉంటుంది, గౌతమ్ సావంగ్ గారికి టోపీ ఉంటుంది, మొట్టికాయలు పడవ వేసినా కూడా. వంకర టింకర యాంకర్లు, పచ్చపిచ్చి మీడియా. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక డీజీపీ గారిని పిలిచేసి హైకోర్టు అక్షంతలు వేసేసింది, మొట్టికాయలు మొట్టేసింది. చిచ్చిచ్చి ఎప్పుడు మారుతారా బాబు మీరు? ఒకసారి మారండి. మీరు చరిత్రని తెలుసుకుంటూ ఉండండి. బాబు గారు
కలకత్తా వెళ్ళిపోతుంటారు మా దీదీ గారి దగ్గరికి, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ దీదీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఆయన దగ్గర కూడా డీజీపీలు ఉంటారు కదా, ఆవిడ దగ్గర కూడా, ఆవిడ ముఖ్యమంత్రి, అక్కడ కూడా డీజీపీలు ఉంటారు కదా. వెస్ట్ బెంగాల్ డీజీపీ డ్రాస్ హైకోర్ట్ ఐర్. వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకట్టాలో ఉంటుంది కదా, కలకట్టా హైకోర్టు వెస్ట్ బెంగాల్ డీజీపీ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనేటువంటిది. ఫస్ట్ టైం కాదు భారతదేశంలో గౌతమ్ సవాంగ్ గారిని ఏదో హైకోర్టు వ్యాఖ్యలు చేసేసరికి ఇది ఫస్ట్ టైం కాదు, చాలా చెప్తాను మీకు. పచ్చగొట్టాలారా, యాంకర్లారా, వంకర టెంకర యాంకర్లారా, బాబు గారికి దాసోహం అయిపోయారు. ఆయనకు గుడి కట్టించి అందరూ పూజారులుగా చేరి అక్కడ గంటలు కొట్టుకోండి. తెలుగు ప్రేక్షకుల్ని వీక్షకుల్ని మభ్యపెట్టకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి. Don't you think that in the course of investigation these two gentlemen, Anubrata Mandal and Vikas Rai Chaudhary, should have been prosecuted? Calcutta High Court asks West Bengal Director General of Police GMP Reddy garu. మన తెలుగు ఆయన GMP Reddy గారు మన తెలుగు ఆయన కూడా అడిగింది హైకోర్టు. అది పరిపాలనలో ఒక భాగము. అండ్ మోరోవర్, మీకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి కేంద్ర సర్వీసు అధికారులకి ఉన్న తేడా తెలియదు, మీకే తెలియదు. పచ్చగొట్టాలారా, పిచ్చిగొట్టాలారా. ఒక్కోసారి ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తిరస్కరించవచ్చు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటారు, ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళని అంటారు. ఐఏఎస్ని ఐపీఎస్ని ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉంటారు వాళ్ళు. భారతదేశంలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం మారుతామే, ఈ గొట్టం పట్టును ఈ గొట్టం మానేసి ఈ గొట్టంలో చేరిపోతుంటాం కదా, ఈ గొట్టం మానేసి ఆ గొట్టంలో చేరిపోతాం కదా. అలా వాళ్ళని ఏ రాష్ట్రానికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు భారతదేశంలో. సో వాళ్ళు భయపడరు. గౌతమ్ సవాంగ్ గారు కూడా ఎవరికి భయపడలేదు. ఆయన బాబు గారి దగ్గర పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు, చాలామంది దగ్గర పనిచేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారు. ఆయన మీద అవినీతి అన్న ఒక్క ముద్రన్న చూపించగలిగారా మీరు? చూపించలేకపోయారు. కానీ ఒక డీజీపీ గారిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు చర్చలు పెడతారా టీవీలలో? ది కోర్ట్ వాజ్ రిఫరింగ్ టు అనుబ్రత మండల్, బీర్భూషణ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా Trinamool Congress, considered close to party chairperson Mamata Banerjee and another party leader Vikas Rai Chaudhary, accused in a murder case at Ponrui in the same district. Mr. Reddy, who heads the special investigative team, formed by the High Court to probe the murder, was asked to be present in the court of Justice Harish Tandon. Justice Harish Tandon గారు కోర్టులో హాజరవ్వమన్నారు. అవుతూ ఉంటారు డీజీపీలు. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది. కోర్టు అవసరం అనుకుంటే పిలుస్తుంది. అంత మాత్రాన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి పరువేం పోదే. వాళ్ళు వివరణ అడుగుతారు, సమాధానం చెప్తారు. దానికి చిలువలు పలువలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిపి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరువు పోయింది. డీజీపీ గారు కోర్టు మెట్లు ఎక్కారు. మెట్లు ఎక్కకుండా విమానంలో వేసుకుని హెలికాప్టర్ వేసుకుని కోర్టులోకి వెళ్ళిపోతారేటి? క్వశ్చన్, బట్ డోంట్ అరెస్ట్ కలకట్టా పోలీస్ చీఫ్, సుప్రీం కోర్ట్ టోల్డ్ సిబిఐ. కలకట్టా పోలీస్ చీఫ్ ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. ఆయన అరెస్ట్ చేయొద్దు, ఆయన కావాలంటే అడగండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. నేను చెప్పలా, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. కోర్టులు కూడా పోలీస్ అధికారులకు గౌరవం ఇస్తాయి. ఎందుకంటే జడ్జిలకు కూడా రక్షణ ఉండేది పోలీస్ డిపార్ట్మెంటే, వేరే డిపార్ట్మెంట్లు కాదు. ఆర్మీ వాళ్ళకు ఉండదు, పోలీసే. జడ్జిలకు రక్షణ కూడా ఉండేది, వాళ్ళ ఇళ్ళ నివాస సముదాయాలకి కాపలాగా కూడా ఉండేది పోలీసే, స్టేట్ పోలీసే ఉంటారు. ఇందులో hours after the Supreme Court on Tuesday ordered Kolkata Police Commissioner Rajiv Kumar to make himself available to the CBI for questioning in the chit fund scam case, West Bengal Chief Minister Mamata Banerjee called off her dharna. The court, however, barred the CBI from taking any coercive steps, including arrest. అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. క్వశ్చన్, బట్ డోంట్ అరెస్ట్ కలకట్టా పోలీస్ చీఫ్.
ఈయనే కలకత్తా డీజీ గారు మమతా బెనర్జీ గారు, బాబు గారి స్నేహితురాలు ఆవిడ. అప్పుడప్పుడు వెళ్ళిపోయి మోడీ గారి మీద తిరగబడతాము, ఇంకోళ్ళ మీద తిరగబడతాము అని చెప్పేసి వెళ్ళిపోయి వస్తుంటారే కలకత్తాకి దీదీ గారి దగ్గరికి. ఆవిడే. సిబిఐ కెన్ క్వశ్చన్ కలకత్తా పోలీస్ చీఫ్ రాజీవ్ కుమార్, కాంట్ అరెస్ట్ హిమ్, ఆర్డర్స్ సుప్రీం కోర్ట్. మమతా సేస్ ఇట్ ఈస్ విక్టరీ. ఎస్, నేనే గెలిచాను, నా ఆఫీసర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నది మమతా బెనర్జీ. ఫస్ట్ టైం గౌతమ్ సావంగ్ గారు మెట్లెక్కారు, హైకోర్టు మెట్లెక్కారు. తప్పు. గౌతమ్ సావంగ్ గారి లాంటి నీతి, నిజాయితీ, హానెస్ట్, సర్వీస్ ఓరియంటెడ్, ప్రజా సంక్షేమము కోరుకుని శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా కాపాడుతూ మత విద్వేషాలని బాబు అండుకో, పచ్చపిచ్చి గొట్టాలు, బాబు మిత్రపక్షాలు, పచ్చ పార్టీ వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొల్పుదామన్న ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగనివ్వకుండా గౌతమ్ సావంగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉండేలా కాపాడుతున్నారు. అభినందించాల్సింది పోయి ఆయన్ని మీద అనుచిత వ్యాఖ్యలు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తారా? మీ పచ్చగొట్టాల మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అసలు మీ యాంకర్లందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. బీహార్ చాలా గొప్ప నితీష్ కుమార్ గారు కదా. న్యూ బీహార్ డీజీపీ వాజ్ ఎగ్జామిన్డ్ బై సిబిఐ ఇన్ చైల్డ్ అబ్డక్షన్ కేస్, క్విట్ ఐపీఎస్ ఇన్ 2009 టు జాయిన్ బీజేపీ. సిబిఐ క్వశ్చన్ చేసింది అక్కడ డీజీపీ గారిని కూడా హైకోర్టు ఆదేశాల మేరకు. ద న్యూలీ అపాయింటెడ్ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుప్తేశ్వర్ పాండే వాజ్ ఎగ్జామిన్డ్ బై ది సిబిఐ ఇన్ 2014. In a high-profile abduction case that remains unsolved, I had accused Gupteshwar Pandey of being involved in the abduction of my daughter. Yet he has gone on the becoming of DGP, said Atulya Chakravarti, Nuvruna's father. What hope is left for us? బీహార్ డీజీపీ గారిని కూడా సిబిఐ క్వశ్చన్ చేసింది. బాబు పచ్చగొట్టాలు, పిచ్చిగొట్టాలకి, బాబు గారికి, బాబు అండ్ కంపెనీకి, పచ్చ పిచ్చి మీడియాకి, పచ్చ పార్టీ కార్యకర్తలకి చెప్తున్నా, అటువంటిది మా డీజీపీ గారు గౌతమ్ సావంగ్ గారికి రాలేదు, రాబోదు కూడా. నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్ ఆయన. బాబు గారు భుజాలు రాసుకుని తిరిగారు కదా నరేంద్ర మోడీ గారితో. ఆయన కూడా గుజరాత్కి 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు కదా. గుజరాత్ డీజీపీ క్విట్స్ ఆఫ్టర్ సుప్రీంకోర్ట్స్ ఆర్డర్. గుజరాత్ డీజీపీ క్విట్స్ ఆఫ్టర్ సుప్రీంకోర్టు ఆర్డర్. గౌతమ్ సావంగ్ గారు హైకోర్టు మెట్లెక్కేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానం జరిగింది. గౌతమ్ సావంగ్ గారు సరిగా శాంతి భద్రతలు కాపాడడం లేదు. మీరు స్టూడియోలో కూర్చుని గొట్టాల ముందు కూర్చుని చెప్పేస్తే అయిపోతుందా? బాబు గారు జూమ్లో కూర్చుని ఏది సోషల్ డిస్టెన్స్ కాకుండా స్టేట్ డిస్టెన్స్ పాటించి ఆంధ్ర నుంచి తెలంగాణకి పారిపించేశారు కదా. స్టేట్ డిస్టెన్స్, రాష్ట్రమే మారిపోయారు ఆయన. ఇక్కడ కూర్చుని జూమ్లో కూర్చుని మాట్లాడేసేస్తే అయిపోతుందా? మీరు గౌతమ్ సావంగ్ డీజీపీ గారికి లేఖ రాశారు. విగ్రహాల విధ్వంసాలు జరుగుతున్నాయి, అవి కాపాడండి, దాని మీద విచారణ చేయండి అని. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు అని ఒక గౌరవం ఇచ్చి ఆయనంతటా ఆయన మీకు జవాబు రాస్తే, డీజీపీ నాకు లెటర్కి జవాబు రాస్తాడా? అరే రాయలేదనుకో, సవంగా నన్ను పట్టించుకోలేదు, ప్రతిపక్ష నాయకుడిని, నాకు లెటరే రాయలేదని అంటారు కదా మీరే. పాపం ఆయన తప్పు చేశారేమో, ఒక కానిస్టేబుల్ తోటి లెటర్ రాయించి పంపించేస్తే మీ హోదాకి సరిపోయేదా ప్రతిపక్ష నాయకుడా? గౌరవంగా మీకు గౌరవం ఇచ్చి ఆయన జవాబు రాశారు. సుబ్బారావు వెంకటేశ్వరరావుకి లెటర్ రాస్తే వెంకటేశ్వరరావు సుబ్బారావుకే రిప్లై ఇస్తాడు, కానీ నారాయణ స్వామికో
లేకపోతే బజ్జీలు అమ్ముకునే పట్టాపికో రాయుడు. గుజరాత్ డీజీపీ సుప్రీంకోర్టు. ద గుజరాత్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పిపి పాండేస్ ఆఫర్ టు క్విట్ ఆన్ మండే ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ గేవ్ ఇట్స్ శాంక్షన్ డ్యూరింగ్ ద డే. ద డీజీపీ had written to the state government asking it to revoke his extension till April 30. The Apex Code on Friday 31st March asked the state government to submit its response by April 3rd on a petition filed by the former Mumbai Police Commissioner J.F. Ribeiro. The petition alleged that Pandey was reinstated in service, promoted and even rewarded when he was still one of the accused in the Ishrat Jahan murder case and couldn't be allowed to continue in the top post. Pandey is currently on the bail. అయిందా? గుజరాత్ డీజీపీ గారి గురించి కూడా విన్నారు, బీహార్ డీజీపీ గారి గురించి, కలకటా డీజీపీ గారి గురించి కూడా విన్నారు కదా. ఉత్తరప్రదేశ్ ex-cop who said not to write doubt police approved by Supreme Court for Vikas Dubey encounter probe. కొత్తగా వెరీ రీసెంట్లీ 8 మంది పోలీసుల మీద దాడి చేసి హత్య చేశాడు వికాస్ దుబే అనే గ్యాంగ్స్టరు. అతను పారిపోతుంటే అతని గ్యాంగు పారిపోతుంటే ఎన్కౌంటర్ జరిగిందట. అందులో వికాస్ దుబే ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఆ ఎన్కౌంటర్లో దాని మీద after the Chief Justice of India, Mr. S.A. Bobde, objected to the phrase killed in the terms of reference of the commission to describe the police action which led to the death of the gangster, the Solicitor General said it would be changed to alleged to have been killed. The Supreme Court on Wednesday approved the Uttar Pradesh government draft notification to appoint former Apex Court Judge B.S. Chauhan as chairman of the 3-member inquiry commission on the killing of 8 policemen and the subsequent encounter killings of gangster Vikas Dubey and 5 of his associates. A bench headed by Chief Justice S.A. Bobde directed that the inquiry commission should start functioning within a week and the probe be concluded within 2 months. The other 2 members of the inquiry commission would be former High Court Judge Shashikant Agarwal and retired Director General of Police of Uttar Pradesh K.L. Gupta. అక్కడేమో సుప్రీంకోర్టు విచారణ కోసం కమిషన్లు వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి తోటి 2 జడ్జిలతోటి బిఎస్ చౌహాన్ గారు, శశికాంత్ గారు అనే జడ్జి గారు, ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ కేఎల్ గుప్తా గారు లాగా ఎంక్వైరీ కమిషన్స్ వేసి నిందితులను పట్టుకోండి, నేరారోపణలో ఉన్న వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ మీద విచారణ చేయండి అంటే మన దగ్గర బాబు అండుకోగారు విచారణలో జరపొద్దు, మా మీద ఎఫ్ఐఆర్లు కట్టకూడదు, మా మీద కేసులు పెట్టకూడదు అని చెప్తే మీ పచ్చాపిచ్చి గొట్టాలన్నీ కలిసి గౌతమ్ సావంగ్ గారు లాంటి నిజాయితీ పరుడైన అధికారి మీద బట్టకాల్చి మీదేస్తారా? తప్పునైనా ఏంటో తెలుసా? పంజాబ్ అండ్ హర్యానా Mohali court issues arrest warrant against DGP Sumedh Saini. Sumedh Saini అనేటువంటి ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది మొహాలి కోర్ట్. A Mohali district court on Saturday issued an arrest warrant against Punjab DGP Sumedh Singh Saini, retired, in connection with the 1991 Balwant Singh Multani disappearance and murder case. The Court of Judicial First Class Magistrate Ravesh Indrajit Singh issued the order after the district police moved an application for the issuance of warrant against Saini. పంజాబ్ దేశంలో చాలా చోట్ల డీజీపీలకి అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు. అరెస్ట్ వారెంట్లు ఇవ్వద్దన్నారు. మెట్లు ఎక్కారు కోర్టులకి, హైకోర్టుకి, కింద కోర్టులకి, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇది ఎక్కారు. గౌతమ్ సావంగ్ గారు లాంటి నీతిపరుడి మీద అవినీతి ముద్ర వేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తారు మీరు బాబు గారు, మీ పచ్చగొట్టాలు కలిసి? తప్పు. ఫార్మర్ పంజాబ్ డీజీపీ అరెస్టెడ్ అండ్ హాస్పిటలైజ్డ్. ఫార్మర్ పంజాబ్ డీజీపీ ఎస్ఎస్ విర్క్, who was removed before the assembly poll in the state, was today arrested on charge of possessing assets disproportionate to his known sources of income, misuse of official position and harboring former terrorists. బాబు గారు
మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా, అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి డీజీపీ గారిని ఫార్మర్ తర్వాత రిటైర్ అయిపోయాడు, ఆయన అరెస్ట్ చేయమన్నారు. ఎందుకో తెలుసా? ఉగ్రవాదులతోటి చేతులు కలిపెట్ట. అయ్యయ్యో, అటువంటి పార్టీతోటే బాబు గారు మీరు పొత్తు పెట్టుకునేది? అటువంటి పార్టీతోటి, ఉగ్రవాదులతోటి చేతులు కలిపినటువంటి పార్టీతోటి పొత్తు పెట్టుకున్నటువంటి పచ్చ పార్టీకి వంత పాడడానికి, భజన చేయడానికి అన్న ఉన్నది పచ్చగొట్టాలు, వంకర టింకర యాంకర్లో. ఇది డీజీపీల హిస్టరీ. ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమందిని అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టులు చెప్పినాయి. సరే, హైకోర్టు వ్యాఖ్యలు చేసిందనే దాని మీదకి వస్తా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఎస్హెచ్ కపాడియా గారు, గౌరవనీయులు పెద్దలు, when we talk of ethics, the judges normally comment upon ethics among politicians, students and professors and others. జడ్జిలు విద్యార్థుల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రొఫెసర్ల మీద, ఇతరుల మీద ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసేస్తూ ఉంటారు జడ్జిలు కోర్టుల్లో. బట్ ఐ వుడ్ సే దట్ ఫర్ ఎ జడ్జ్ టు, నేను చెప్తున్నాను, అంటే నేను కాదు, ఎస్హెచ్ కపాడియా గారు చెప్పారు, జడ్జిలకు కూడా ఈ ఎథిక్స్, నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బట్ ఈవెన్ ఎథికల్ మొరాలిటీ షుడ్ బి ద బేసిస్. జడ్జిలకు కూడా పరిమితులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగానే కాకుండా కొన్ని మోరల్ వాల్యూస్, నీతి నియమావళిని ఉండాలి అని చెప్పి జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్హెచ్ కపాడియా గారు చెప్పారు. ఇది గౌరవ న్యాయస్థానాలు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. పచ్చ పిచ్చి గొట్టాలారా, ఇటువంటివి కూడా ఉన్నాయి. విమర్శ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా విమర్శలు చేయటం నేర్చుకోండి. No cloistered virtue. The end of justice are not served by invoking Archiac contempt laws in Kudju case. జస్టిస్ కడ్జు ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన కేసులో కూడా the relevance of law in a free society where criticism of the judiciary is inevitable. జ్యుడిషియరీని కూడా విమర్శిస్తారు. ఇన్విటబుల్, తప్పనిసరిగా విమర్శిస్తారు. జడ్జెస్ హ్యావ్ వాస్ట్ పవర్స్, జడ్జిలకు అధికారాలు ఉన్నాయి. అండ్ పీపుల్ విల్ నాట్ రిమైన్ సైలెంట్, ప్రజలు ఉన్నారే వాళ్ళు సైలెంట్గా ఉండరు మీ వాస్ట్ పవర్లను ఉపయోగించేస్తే. నాట్ టు రిమైన్ సైలెంట్ అబౌట్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ పవర్స్, మాకు పవర్లు ఉన్నాయి కదా అని చెప్పి అడ్డగోలుగా ఉపయోగిస్తే ప్రజలు తిరగబడతారు. Of such powers, just as decisions of other branches of government attract criticism, judicial decisions would also invite the same. The Supreme Court has held that the judiciary to function effectively, the dignity and authority of the courts must be respected and protected at all costs. Yes. కోర్టులకి గౌరవాన్ని కాపాడాల్సి, జడ్జిల గారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ద సుప్రీం కోర్ట్ సైడ్, బట్ ది నీడ్ టు రెస్పెక్ట్ ది అథారిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది కోర్ట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ఎ బైగాన్ ఎరా. ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్. ద లా ఆఫ్ కంటెంప్ట్ షుడ్ బి ఎంప్లాయిడ్ ఓన్లీ టు ఎనేబుల్ ది కోర్ట్ టు ఫంక్షన్, నాట్ టు ప్రివెంట్ క్రిటిసిజం. విమర్శల్ని స్వీకరించండి అని చెప్తోంది. ఇక్కడికి వచ్చేసాను. మరొకసారి చెప్తున్నాను, గౌతమ్ సావంగ్ గారు లాంటి ఆఫీసర్ మీద లేదా పోలీస్ అధికారుల మీద, గౌతమ్ సావంగ్ గారు ఇవాళ ఉండొచ్చు, రేపు రిటైర్ అయిపోతే వెళ్ళిపోతుండొచ్చు, కానీ రాష్ట్ర డీజీపీ అనే పోస్టు శాశ్వతం. మీరు ఇవాళ ఈ పచ్చగొట్టంలో ఉండొచ్చు, రేపు ఇంకో పచ్చగొట్టంలోకి మారచ్చు, లేకపోతే ఇంకో ఎర్రగొట్టంలోకి మారచ్చు. కానీ ఈ మనస్సాక్షిని మాత్రం చంపుకోవద్దు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే అత్యున్నతమైన పోస్ట్ అది.
రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి శాంతి భద్రతలు కల్పిస్తున్నారు ఆయన. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం జరిగిందా? మీరు చూపిస్తారా ఎక్కడన్నా? ఒక రస్తా రోకో జరిగిందా? ఒక ధర్నా జరిగిందా? ఒక రాష్ట్ర బంద్ జరిగిందా? ఏది జరగలేదే. కామ్గానే జరుగుతుంది కదా, ప్రజలు సాఫీగానే ఉన్నారు కదా, శాంతియుతంగా ఉన్నారు కదా రాష్ట్రంలో. అటువంటి రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించొద్దని పచ్చ పార్టీకి, బాబు అండుకోకి, పచ్చ పిచ్చి గొట్టాలకి విజ్ఞప్తి చేస్తూ జై హింద్.